ఓకే హై డ్యూడ్ ఆల్ సెట్. సో ఇవి మా గార్డెన్ వెజ్జీస్. Save my life. Yes, I hear that a lot. How are you today? It's live here at the Delta Airlines Cincinnati Airport. ఓకే సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అయింది. సో ఏం ప్రాబ్లం కాలేదు, అక్కడ వరకు హ్యాపీ. ఎరా ఈ లోపల ఫుడ్ వచ్చింది. ఏముంది చిన్న. సో ఇక్కడ చిక్ఫిలే ఉంది, అది చూసి ఆకలేస్తుంది కదా నాన్న. చిక్ఫిలే చూసి ఆకలేస్తుంది. వాసన చూసి కడుపు నింపుకో. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో ఇలా ఉంది పరిస్థితి. ముందు రోజు నైట్ ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా అంతంత పెద్ద సూట్ కేసులు అన్నంటే ఇంక ఈ మాత్రం మెస్సీగా ఉంటుంది కదా, యాజ్ సచ్ చూపించేయాలని రాగా చూపిస్తున్నారు. తిట్టుకున్నా సరే ఏమేం ప్యాకింగ్ చేస్తున్నావు అదంతా చూపించట్లేదండి, ఎందుకో క్రింజిగా ఉంటుంది నాకు. సో ఇవి మా గార్డెన్ వెజ్జీస్, వీటితో కలిపి సాంబార్ చేసేద్దామని ఇవాళ ట్రావెల్ డే అన్నమాట మాకు. సో పప్పు అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసాను. ఇదిగో సాంబార్ పెట్టేస్తే క్విక్గా తినేసి ఎర్లీగా మళ్ళీ క్లీన్ చేసుకొని బయలుదేరచ్చని. ఆనియన్స్ అంతా యూస్ చేసాము ఎందుకంటే ఏం మిగలకూడదు అని. కానీ షాలట్స్ ఉన్నాయి, ఇప్పుడు సాంబార్లో ఇవే వేస్తాను. బేసిక్గా ఇవే కదా అథెంటిక్ సాంబార్కి. సాల్ట్, పసుపు, వాటర్ తీసుకున్నా. ఇప్పుడు ఇవి కట్ చేసేసి వంకాయలు అందులో వేద్దాము. ఈ ముళ్ళులు ఘోరంగా ఉన్నాయి అసలు. వంకాయలు అయితే కట్ చేసాను. ఇవి బెండకాయలు, ఇవి కూడా మా తోటలో ఇంకా ఉన్నాయి, బట్ టైం లేదు కట్ చేయడానికి. సో ఇవి వేసేసి మొత్తానికి సాంబార్ అయితే చేసేస్తున్నాను. సో సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గనిచ్చేస్తా కాసేపు. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా లంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే సో మళ్ళీ ప్లేట్స్ కడగడం ఎందుకని పేపర్ ప్లేట్స్లో తినేస్తున్నాము. ఏం చిన్న. సో లంచ్ చేస్తున్నాం అనమాట, ఐ మీన్ బ్రంచ్ బేసిక్గా. సో పేపర్ ప్లేట్స్లో తినేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ కడిగేకి టైం సేవ్ అవుతుంది అని. ఏనాని హర్షి ఇంకా రాలా, రా అయితే ఫాస్ట్గా. ఫైనల్లీ హర్షి వచ్చింది, తినేసాను అన్న ఫాస్ట్గా. టైం ఎంత ఇప్పుడు? 12:05. ఓకే వంకాయ యా నాన్న, అవర్ గార్డెన్ బెడ్ వంకాయలు. డిన్నర్ క్లీనింగ్ అంతా అయిపోయాక ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ట్రావెల్కి అనుగుణంగా. సో ఇవైతే చాలా కంఫర్టబుల్ క్లాత్, ఎందుకంటే జీన్స్ వేసుకుంటే మళ్ళీ లాంగ్ ఫ్లైట్ జర్నీ కష్టమైపోతుంది కదా. సో ఈ ప్యాంట్స్ అయితే కాస్కోలో తీసుకున్నాము. టాప్ వచ్చి నాకు గుర్తులేదు. బోత్ లుక్స్ లో ఏది బెటరో మీరే కామెంట్ చేయండి. ఇన్ లుక్ బాగుందా వితౌట్ ఇన్ అన్నది. దానికైతే బయలుదేరిపోయాము ఎయిర్పోర్ట్ కి. ఇంకా ఫ్రెండ్ నైబర్ ఉంటే ఇంకా తను డ్రాప్ చేస్తున్నారు అనమాట మమ్మల్ని. మా కార్లోనే వెళ్తున్నాము. తర్వాత తను తీసుకొచ్చేసి కారు మా గరాజ్ లో పెట్టేసేటట్టు ప్లాన్. మాకు గుర్తున్నంత వరకు ఇన్ టైంలో చెక్ ఇన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఆల్మోస్ట్ 3 hours ముందే వెళ్తున్నాము. ఎప్పుడు 1.5 hours 2 hours ముందే వెళ్ళేవాళ్ళము. సో ఇదిగో రీచ్ అయిపోయాము మా ఎయిర్పోర్ట్. అసలు ఎన్ని మీమ్స్ అమ్మా, ఇవి చూస్తే వామ్మో ఇన్ని సూట్ కేసులా అనిపిస్తుంది ఎవరికైనా. ఓకే హై డ్యూడ్ ఆల్ సెట్. సో మమ్మల్ని డ్రాప్ చేసి తనైతే బయలుదేరిపోయారు. దట్టు వీక్ డే ఆఫ్టర్నూన్. సో నైస్ ఆఫ్ హిమ్ అనిపించింది. హే హర్షి, ఓకే వెళ్దామా? షూ లోపల పెట్టేసాను. ఓకే ఓకే అన్నీ వచ్చేసాయి కదా చిన్న. ఓకే డన్. ఇది త్రూ డెల్టా ఎయిర్లైన్స్, దట్టు సింగిల్ స్టాపే అనమాట. పైగా ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మేమే ఉన్నాం మొదట్లో. వెయిట్ చేస్తున్నాము బోర్డింగ్ పాస్ కోసము, ఆల్సో లగేజ్ డ్రాప్ ఆప్షన్.
బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాను. That's 2 bags, 2 bags. All right, I want you to set them up like this. Okay. Like Save my life. yes, I hear that a lot. How are you today? Hey, I'm good, thank you. It's live here at the Delta Airlines Cincinnati Airport. We're checking in your family right here. They're all waiting. Have you Yes. started cooking for the big dinner? Your good name, please. My name is Don, Delta Don here. So nice to Yes, meet you. nickname is Little Daddy. Oh, Not really. nice. Opposite Big Daddy. Okay, yeah, done. So ఇదే లాస్ట్ వన్ కదా? Yeah, okay, nice. Okay, done, all done. సో క్యారీ ఆన్ లగేజ్ కూడా ట్యాగ్స్ వేసేసాము. బ్లర్రీగా ఉంది నాన్న, ఎందుకో చూడు కదా, బ్లర్రీగా. లెట్స్ గో. సిబిజీ ఆల్సో ఏ బిగ్ ఎయిర్పోర్ట్, పైగా ట్రై స్టేట్కి కలిపి ఒక ఎయిర్పోర్ట్ ఇది. ఐ మీన్ ట్రై స్టేట్కి కలిపి ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ సో సెక్యూరిటీ చెక్ ఇన్ కోసం వెళ్తున్నాము. క్యారీ ఆన్ లగేజ్. ఓకే, సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ ఇన్ అయింది. సో ఏం ప్రాబ్లం కాలేదు, అక్కడ వరకు హ్యాపీ. ఎరా హర్షి B5 అంటరా కిందకా? ఓకే, కమాన్ లెట్స్ గో. ఈ ఇంటర్నేషనల్ జర్నీస్ అంటే అంతే కదా, ఈ గేట్ ఆ టెర్మినల్ అంటూ ఫుట్బాల్ ఆడేసుకుంటారు. హర్షి ఇంక మళ్ళీ వస్తుందిలే నాన్న నెక్స్ట్. We can go? ఓకే లెట్స్ గో రా. సో గేట్ దగ్గరికి బట్ కమాన్ లెట్స్ గో. ఓకే, పైకి వెళ్ళాలి. బీ పైన కదా, B1 to B28. ఓ ట్రిప్ అడ్వైజర్ ఉందిరా అక్కడ. వెండీస్, చిక్ ఫిల్ ఉంది. సైడ్ స్టార్ బక్స్ స్మెల్ అదిరిపోతుంది. సో ఇక్కడ చిక్ ఫిల్ ఉంది, అది చూసి ఆకలేస్తుంది కదా నాన్న. చిక్ ఫిల్ చూసి ఆకలేస్తుంది. వాసన చూసి కడుపు నింపుకో. ఏమున్నాయరా? తీసుకోవచ్చేమో. Yeah. దీని 4 అది డీలక్స్ అండి, స్పైసీ డీలక్సా? Yeah, deluxe because it has a lot more than. ఓకే, 4 అవి. యా అంతే. ఇప్పుడు తింటే మళ్ళీ ఎప్పుడు వాడు పెడతాడు? వాడు 8కి పెడతాడు చిన్న. 7:30 8 వరకు ఉండలేరు. ఉండలేదు, 4 hours పడుతుంది డిన్నర్ పెట్టి ఫ్లైట్లో. వీడు నువ్వేందన్నా, నువ్వేం తింటావు? సో గ్రిల్డ్ చికెన్ కూల్ ర్యాప్ తీసుకుంటున్నాము అండ్ డీలక్స్ శాండ్విచ్. చెక్ అవుతుంది. యా సో లైన్లో వెయిట్ చేస్తున్నాము పికప్కి. నేను తీసుకుంటాను రా. ఓకే ఓకే, ఇట్లా ఉందిరా. ఓకే హర్షి, నీకోటి నాకోటి. పడిపోతుంది అది. ఇందా మురారి ఈజీ తినేసే నాన్న. ఇలా ఇచ్చాడా? ఇద్దరికి కదా, 2 ఇచ్చాడా? ఓ నైస్. ఇప్పుడు మా ఊరు నుంచి లండన్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, మధ్యలో ఎక్కడ స్టాప్ ఓవర్ లేకుండా. సో కాఫీ తీసుకోవడానికి స్టార్ బక్స్కి వచ్చాము. ఈ లైన్ మన ఫుడ్ తింటే అనిపించదు, కానీ వెస్ట్రన్ ఫుడ్ తింటే మాత్రం ఖచ్చితంగా కాఫీ తాగాలనిపిస్తుంది. అందుకే గేటుకి దగ్గరలోనే ఒక స్టార్ బక్స్ చూసాం కదా ఇందాక, అక్కడికి వచ్చామన్నమాట కాఫీ కోసం. ఓకే, ఏం మర్చిపోలే కదా. ఇక్కడ చూసారా 7 hills? మా ఊరు పేరు ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ చేశారు 5:30కి అలాగా. ఫ్లైట్ 6:30కి. సో 5:30కి స్టార్ట్ చేశారు. మా కేటగిరీ వాళ్ళని ఇప్పుడు పిలిచారు. సరిపోయిందా?
హర్షి వాళ్ళు ఇంకా ఓకే లెట్స్ గో నాన్న వస్తాడు. వస్తున్నాడా నాన్న? ఓ యా హీస్ కమింగ్. ఓకే ఎంత 3AB అది 4AB కదా హర్షి? పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల ఫ్లైట్ ఎక్కే వరకు గ్యారంటీ ఉండట్లేదు. ఈ మధ్య ఫ్లైట్ ఎక్కగానే అమ్మ ఓకే సీటు నికరం అనుకున్నాము. సరే హర్షి మీ ఇద్దరు ఇక్కడే కూర్చుంటారా? ఓకే సరే నాన్న నేను ఇక్కడ కూర్చుంటా, మళ్ళీ స్ప్లిట్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే ఓకే. సో అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి కూర్చోవాలంట. తోడు దొంగలు ఇద్దరు ఒక చోటు చేరారు. సీట్లో కూర్చోవడం ఆలస్యం, ఇంకా వీడియో గేమ్ మొదలెట్టాడు మురారి. దొరికిందే ఛాన్స్ అని గేమ్ ఆడుతున్నాడు. ఓకే ఇప్పుడు 6 అయింది కరెక్ట్గా. 6:30కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. చిన్న సీట్లలో అయితే సెటిల్ అయ్యాము అందరం. ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఎంత ఎగ్జాక్ట్లీ టైము 6:21కి స్టార్ట్ అయింది. అది తెలియట్లా అసలు. వెనక నడుస్తూ ఉన్నాడు కదా, ఆయన నడుస్తా అన్నాడు, ఇది నడుస్తా. కొంతమందికి అయితే హైట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కష్టం, కానీ ఇన్ జనరల్లీ మా ఇంట్లో నలుగురికి బర్డ్స్ ఐ వ్యూ చాలా నచ్చుతుంది ఫ్లైట్ నుంచి వ్యూ. ఇంకా టేక్ ఆఫ్ అయినా ఒక 5-10 నిమిషాలకి ఇంకా సెటిల్ అయ్యామన్నమాట. బ్రౌజ్ చేయడం స్టార్ట్ చేశాను ఏం చూద్దామా అని. తెలుగు మూవీస్ అయితే ఏవీ లేవు. కన్నడ మూవీ అయితే ఒక్కటి ఉంది కంటారా, మిగతా అన్ని హిందీ మూవీసే ఉన్నాయి. సో స్పైస్ సో సో అది కొంచెం బోరింగ్గా ఉంది. రిచ్ ఆఫ్ స్పైస్ అందుకే బిగ్ బ్యాగ్ తిరిగి పెట్టుకున్నా. సో ఈ లోపల ఫుడ్ వచ్చింది. ఏముంది చిన్న సో ఇక్కడ ఫ్రూట్స్, ఇది వెజిటబుల్స్, ఇది ఓకే ఇండియన్ ఫుడ్. పూరీలు అనుకుంటా. ఏం చిన్న దుబ్బరొట్టులా ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్. సో ఇది కూర, ఏం కూర అది? సో వుడెన్ కట్లరీ ఇచ్చారు, అట్లీస్ట్ దట్స్ గుడ్. ఇది వుడెన్ కట్లరీ. వెజిటేరియన్. అవునా బాగుంది. టెంకాయ పాలు. ఓ స్ప్రౌట్స్ ఉన్నాయి చిన్న. స్ప్రౌట్స్ చియా సీడ్స్. యా హెల్దీ ఫుడ్. మా ఏషియన్ వెజిటేరియన్ నుంచి కదా పెట్టింది. సో అదన్నమాట సంగతి. ఏదో చపాతీ లాగా ఇచ్చారు అండ్ ఇదేదో కర్రీ లాగా ఉంది. టేస్ట్ గుడ్. సో కంటారా ఉంది మన తెలుగు మేజర్. చూద్దాం ఇది తెలుగులో ఉందా లేదా హిందీలో. అవెంజర్స్ వచ్చిన థానోస్ చూస్తున్నారు. సో నేను ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ చూస్తున్నాను. ఇక్కడ లోకల్ టైం 8 అయింది ప్యారిస్లో. సన్రైజ్ కింద క్లౌడ్స్. 12:45 మిడ్నైట్ అంటే యూరోప్లో 6:47 అయి ఉంటుంది. చూసారా అంట. సో బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. ఏం తెచ్చారు? ఫోటో వెజిటేరియన్, హిందూ వెజిటేరియన్ వీళ్ళని చూస్ చేసుకున్నాం కాబట్టి. సో చాలా హార్ట్గా ఉంది బ్రేక్ఫాస్ట్. శాండ్విచ్
దాదాపు 9-10 గంటలు అన్నమాట జర్నీ. ఏ టైం జోన్లో స్టార్ట్ అయ్యాము, ఏ టైం జోన్లో దిగుతున్నాము, అసలు నిద్ర పోవాలా లేదో లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అసలు. ఫ్లైట్ ఎక్కిన 1 అవర్ తర్వాత అలాగా డిన్నర్ పెట్టారు. అది చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్కి నిద్రపోయాము. అది కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ పడుకుంటాం అంతే. దాని తర్వాత నిద్ర రాలేదు. మూవీస్ చూసుకుంటూ ఉన్నాము. దిగే ముందు మా వారైతే మంచి స్లీప్లో ఉన్నారు. సో మొత్తానికి సేఫ్గా ల్యాండ్ అయిపోయాము. సో ప్యారిస్లో ఫ్లైట్ దిగుతున్నాం. ఓకే, మేము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేస్తుంటే ఆల్రెడీ తెలుసుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. చిన్న క్విజ్ లాంటి క్వశ్చన్ ఇది. మా లగేజ్ అది చూసి ఇప్పటికే గెస్ కొట్టుంటారు. బట్ స్టిల్ బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్తున్నాం మేము. టెక్నికల్లీ డెస్టినేషన్లో ఇవ్వాలి, కాకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఇచ్చేస్తున్నారు. సో తీసుకొని హ్యాండిల్ చేసి మళ్ళీ చెక్-ఇన్ చేయాలి. సో బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. సో ఇక్కడ ఒకళ్ళకి పెట్టేశాక ఫీడ్ ఇంకొకళ్ళకి. సో హోటల్లో లగేజ్ డ్రాపింగ్ చేసి చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మెట్రో తీసుకోవచ్చంట. అదే నైస్ హర్కుటి లేనన్నా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందున్నాయి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.